నుంచి విజయ్ గారు ఏం చెప్తారు దీన్ని? గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ 23% మీరు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారంటే ఇట్లానే అప్పుడు కూడా కోర్టులో ఇలాంటి ఆర్గ్యుమెంట్లే వచ్చినాయి. అప్పుడు డెడికేషన్ కమిషన్ లేదు, ఆ కారణాల వల్ల కొట్టేసేటట్టున్నారు. ఇప్పుడు ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? మీరు రెడీ అయ్యారా? కళ్యాణ్ గారు, మొదటగా మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే ఈ రెండు పార్టీలకు కూడా బీసీలకు 42% రిజర్వేషన్స్ని చట్ట ప్రకారంగా ఇవ్వాలన్నటువంటి ఒక చిత్తశుద్ధి లేనట్టు నాకు అర్థమవుతుంది. మా సోదరుడు అనిల్ అన్న ఏం మాట్లాడాలి? ఆయన యాక్చువల్ 42% రిజర్వేషన్ గురించి మాట్లాడాలి. దీన్ని పక్కదారి పట్టించి ఈడబ్ల్యూఎస్ని తీసుకొచ్చి మళ్ళీ దీన్ని ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే విధంగా, పబ్లిక్ని కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఈడబ్ల్యూఎస్ చట్టం బిల్లు పాస్ అయినప్పుడు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఉంది. మరి ఆ కాంగ్రెస్ పార్టీ మరి అంటే దీని పాత్ర దాని మీద కాంగ్రెస్ పార్టీ కూడా హక్కు ఉన్నట్టే కదా. మరి ఇవాళ ఎందుకు ఇట్లా ఈ రకంగా గొంతు తీసుకొని మాట్లాడాలి? నేనేమంటున్నానంటే ఇప్పుడు బీసీ డిక్లరేషన్ ఇచ్చిన, కామారెడ్డి డిక్లరేషన్ 6 మాసాల్లో చట్ట ప్రకారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, రాజకీయ అంశాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్తూ అనేక అంశాల మీద మాట్లాడి హామీ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చారు, సిప్యాక్ తీసుకొచ్చారు, సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే 2024 తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఆ సిప్యాక్ సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం చేసిన కులగణన సంబంధించింది ఏదైతుందో ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏ ఒక్క పురుగైనా చూసిందండి? వాళ్ళ ఈరోజు న్యాయస్థానం కూడా చివాట్లు పెట్టింది ప్రభుత్వానికి. ఇప్పటి వరకు కూడా మీరు కులగణన చేసినటువంటి రిపోర్ట్ నివేదికలను ఎందుకు టేబుల్ చేయలేదు, ఎందుకు పబ్లిక్ డొమైన్లో ఇప్పటివరకు పెట్టట్లేదు అని చెప్పేసి గౌరవ హైకోర్టు కూడా ఈరోజు ప్రశ్నించినటువంటి దాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఇంతవరకు ఎందుకు దాన్ని చేయలేదు? తర్వాత డెడికేటెడ్ భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ ఇచ్చిండ్రు. ఆ కమిషన్ రిపోర్ట్ నివేదికను ఎందుకు ఇవ్వలేదు ఇప్పటివరకు? తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ సుదర్శన్ రెడ్డి గారు, ఆయన ఉపరాష్ట్రపతి ఎందుకు ఇవ్వలేదు? అంటే నేనేమంటే ఈ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి లేదు. బీసీలకు ఇప్పుడు 3 బిల్లులు పాస్ అయ్యి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉందని వాళ్ళే చెప్తున్నారు. తర్వాత ఒక ఆర్డినెన్స్ను తర్వాత 285A సెక్షన్ సంబంధించింది అమెండ్ చేసి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉందని చెప్తున్నారు. అంటే 5 రకాలైనటువంటి బిల్స్ ఈ బీసీలకు 42% రిజర్వేషన్ పెంచే వాడిని అక్కడ పెండింగ్ ఉండగా ఇక్కడ జీవో నంబర్ 9 తీసుకొచ్చి ఒక కంటి తుడుపు చర్యగా తీసుకొచ్చి ఈరోజు బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను హామీ ఇచ్చి ఈరోజు ఓట్లు వేయించుకొని ఈరోజు రాష్ట్ర హైకోర్టు చుట్టూ, సుప్రీంకోర్టు చుట్టూ, కోర్టుల చుట్టూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలని తిప్పుతూ ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ఎందుకంటే భిక్షగాళ్ళకలా కోట్ల చుట్టూ తిరిగి అడుకోవాలా? ఇవాళ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎల్ఓపి ఉన్నారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు ఈ పార్లమెంట్లో. ఎందుకు ఈ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేయట్లేదు? ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నాడు, కానీ పార్లమెంటులో ఇప్పటి వరకు కూడా ఆయన యొక్క చర్చల్లో ఎందుకు పాల్గొనలేదు? పార్లమెంట్లో ఎందుకు డిమాండ్ చేయట్లేదు? ఈరోజు రాహుల్ గాంధీ గారు, ప్రధానమంత్రి మోదీ గారు ఇద్దరు అనుకుంటే 5 నిమిషాల్లో ఇది 9th షెడ్యూల్ పెట్టేటువంటి అంశం ఇది. ఎందుకు వీరు ఈ రెండు రాజకీయ పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఎందుకు ఈ సమస్యని నానుస్తా ఉన్నారు? ఈ సమస్యను ఇంకా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. భిక్షగాళ్ళు కాదు అనిల్ అన్న, బీసీలు ఈ రాష్ట్రంలో ఈరోజు అడుక్కునేటువంటి స్థితులు లేరు. మీరు దయచేసి బలహీన వర్గాలను చెందిన నాయకత్వము, పిసిసి అధ్యక్షులు, బీసీ నాయకుడు ఎందుకు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు? వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఎందుకు తిరగాలి? మీరు ఆ రోజు హామీ ఇచ్చింది ఏమి ఇచ్చారు? బీసీలకు 42% చట్ట ప్రకారంగా 6 మాసాల్లో చట్టం చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని రకాలుగా తిప్పుతా ఉంది. ఇప్పుడు వారికి అంతసేపు ఇచ్చారు, మా పార్టీ కూడా అవకాశం అదే చెప్తా ఉన్నా. అంటే వారికి ఈడబ్ల్యూఎస్ మీద తీసుకొచ్చి పక్కదారి పట్టించకండి. మీరు రేపు ఇప్పుడు మా పార్టీ సీనియర్ నాయకుడు అన్నట్టు శ్రీనివాస్ గౌడ్ గారు అన్నట్టు అక్కడ మహారాష్ట్ర ఎన్నికలప్పుడేమో కులగణన తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారు పట్టుకొని తిరిగాడు. ఇప్పుడు బీహార్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఏదో మేము జీవో 9 తీసుకొచ్చి 42% రిజర్వేషన్ అమలు చేసామని చెప్పడం కోసం ఇది ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేనేమంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఎట్లా తీసుకొస్తారో తీసుకురండి. చట్ట ప్రకారంగా బీసీలు రేపు కోర్టులో నిలబడే విధంగా రేపు 2:15 హైకోర్టు వాయిదా వేసింది. ఆ లోపు మీరు నోటిఫికేషన్ ఇస్తారు, ఆ లోపు నామినేషన్లు తీసుకుంటారు. మరి వారు కోర్టు కొట్టివేస్తే, ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత కొట్టివేస్తే బీసీల బతుకు ఎక్కడ పోవాలి ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ ప్రభుత్వం